హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ హేమంతరావు మాట్లాడుతూ ఉన్నాను. ఏలూరు జిల్లా కొయిలగూడెం మండలం అచితాపురం గ్రామంలో నిన్న ఒక సైటు వివాదంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి మధ్య ఒక సైటు ఓనర్కి మధ్య కూడా వివాదం చోటు చేసుకో ఉంది. ఆ వివాదంలో ఒక సైటుకి ఓనర్ నవీన్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నంకి పాల్పడ్డాడు. ఈ యొక్క స్థలానికి సంబంధించిన విషయం ఏంటి, ఎందుకు ఆయన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని హడావుడి సృష్టించారు, అసలు జరిగిన విషయాలు ఏంటనేది మనతో మాట్లాడతానికి సైట్ ఓనర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఏంటి ఒంటి మీద నిన్న పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు, ఏంటి, ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సారు, నా పేరు కట్టూరి నవీన్ కుమార్ అండి. మాది కొయిలగూడెం మండలం అచ్యుతాపురం గ్రామం అండి. నేను హోటల్లో పని చేసుకునేవాడిని అండి. టీ కొట్లో పని చేస్తూ ఉంటానండి కొయిలగూడెం గ్రామంలో. అయితే అక్కడ పని చేయటకు నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉండి నేను కొంత అప్పు చేసి ఊరిలోనే మా గ్రామంలోనే స్థలం అమ్ముతున్నారని చెప్పి నేను టీ కొట్టు పెట్టుకునే ఉద్దేశంతో ఇక్కడ కొంత స్థలాన్ని నేను కొనుక్కున్నానండి. అయితే నా పక్కన కొనుక్కున్న వారందరూ కూడా అగ్ర కులస్తులండి. నేను ఒక్కన్నా ఇందులో నేను తక్కువ జాతి వాడినండి, ఎస్సీ మాల కులానికి సంబంధించిన వాడిని. అందరికీ కూడా రోడ్డు ఫేసింగే అమ్మారండి రైతు. నేను అలానే కొనుక్కున్నాను సారు. అయితే నిన్నటి దినాన్ని నేను ఉదయకాలం మామూలుగా కొయిలగూడెం వెళ్ళే ఉద్దేశంతో రోడ్డు మీదకి వచ్చేసరికి టెంట్ అది వేసి ఉంది సారు. టెంట్ అది వేసుంటే ఈ టెంట్ ఎందుకు వేశారు, నా స్థలం ఉందని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే మా గ్రామంలోనే ఒక వ్యక్తి వేశారని చెప్పారు. నేను వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళి అన్నయ్య, నా స్టైల్ ముందు స్థలంలో టెంట్ వేశారు, కుర్చీలు ఉన్నాయి, ఏమైంది అన్నయ్య అని అడిగితే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవము, మేము అక్కడ మన నాయకుడైనటువంటి నిమ్మగడ్డ రాంబాబు గారు, అంటే ఆయన మా గ్రామ నాయకుడండి. ఆయన వాళ్ళ నాన్నగారి యొక్క స్టాచ్యూ విగ్రహాన్ని పెడుతున్నాము. దానితో పాటుగానే ఎన్టీ రామారావు గారు విగ్రహం తర్వాత పెడతాము. ఈ రోజు మేము బొరగం శ్రీనివాస్ గారు, నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి బొరగం శ్రీనివాస్ గారు వస్తున్నారు, ఆయన శంకుస్థాపన చేస్తారు, ఈ రోజు జెండా ఎగరేసి అని చెప్పారండి. అన్న, నేను ఎంతో వెచ్చించి కొనుక్కున్నాను, అప్పు చేసి నాకు ఇంకా వడ్డీలు కడుతున్నాను. అక్కడ నా స్థలం ముందు మీరు విగ్రహాలు పెడితే నాకు రోడ్డు ఫేసింగ్ ఉండదు, ఇంకా పక్కన చాలా ఉంది కదా ప్లేస్, అటువైపు పక్కన అంబేద్కర్ విగ్రహము, రాజశేఖర రెడ్డి విగ్రహం. ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి? ఇక్కడే అంటే మీ సైట్ ముందే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? నా సైట్ ముందే ఏర్పాటు చేయడానికి నా పక్కన ఉన్న వారందరూ కూడా అంటే అగ్ర కులస్తులండి. నేను ఒక్కడే మాలా జాతికి సంబంధించిన వ్యక్తిని. నాకు బ్యాక్గ్రౌండ్ అంటే ఏమీ లేదండి. నేను ఒక టీ కొట్లో పని చేసుకునేవాడిని. ఇక్కడైతే ఎవరు అబ్జెక్షన్ పెట్టరు, వాడి తరపున ఎవరో మాట్లాడరనే ఉద్దేశంతో గ్రామంలోని నాయకులు. సైట్ ఎవరిది? ఇప్పుడు వాళ్ళు ఏదైతే శంకుస్థాపన చేశారో ఇప్పుడు ఈ సైట్ కి సంబంధించింది ఎవరిది? ఈ సైట్ నాదండి, దీనికి డాక్యుమెంట్ ఉందండి. నాకు ఇది దారి అండి, రోడ్డు మీదకి బైపాస్ మీదకి దారి. ఈ దారిలోనే మధ్యలో వాళ్ళు ఈ యొక్క విగ్రహాల ఏర్పాటుకి ప్రయత్నిస్తున్నారండి. నేను ఆ విషయం తెలియగానే వచ్చి అడిగానండి. అడిగితే మేము అక్కడే పెడతాము, నువ్వేం చేస్తావు చేసుకో, బొరగం శ్రీనివాస్ గారు వస్తారు, ఆయన అడుగు అని చెప్పి అన్నారు. ఏమన్నారు శ్రీను గారు? ఏమన్నారు? మీ యొక్క సమస్య చెప్పారా? మీ సమస్య, నా యొక్క సమస్య నేను బొరగం శ్రీనివాస్ గారికి చెప్తుంటే ఆయన విని దాన్ని మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆ లోకల్లో ఉన్నటువంటి నాయకులు నిమ్మగడ్డ రాంబాబు గారు వీళ్ళందరూ కలిసండి, ఇవన్నీ మేము చూసుకుంటాము, మీరేమి మాట్లాడొద్దు సార్, మీరు కారు ఎక్కేయండి అని చెప్పేసి ఆయన్ని మాతో మాట్లాడనివ్వకుండా వీళ్ళు కొంత రాజకీయంగా వ్యవహరించి ఆయన్ని కారు ఎక్కించే ప్రయత్నం చేశారండి. ఇంకా నేను ఆయనతో మాట్లాడే ఉద్దేశం లేదు, వీళ్ళకి నాకు న్యాయం జరగదు, వీళ్ళు కంపల్సరీ ఇక్కడ విగ్రహాలు పెట్టేస్తారని చెప్పి నాతో వాళ్ళు, నేను కాళ్ళ పడినా కూడా నిమ్మగడ్డ రాంబాబు గారు నేను అక్కడ విగ్రహాలు పెడతాను, ఏం చేస్తావు చేసుకునే విధానంలో మాట్లాడారండి ఆయన. ఇంకా నాకు భయం వేసి ఇక వేరే గత్యంతరం లేక ఆ అప్పులు చూస్తే నేను కొనుక్కున్న దానికి అప్పులు వడ్డీలు ఇవన్నీ భరించలేక ఇక నాకు దారి తప్ప ఇంకా నాకు వేరే మార్గం ఏమీ కనపడలేదండి. ఇప్పుడు మీరు దీంట్లో ఈ విషయం మీద మీరు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నంత వరకు వెళ్ళకూడదు. దీనికి సంబంధించిన న్యాయ వ్యవస్థ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇవన్నిటిని కాదని మీరు ప్రాణాల మీద తీసుకొచ్చి ఇట్లా చేసుకోవడం అనేది కొంత బాధాకరం. కానీ ఏదంటే లీగల్ గా వెళ్ళి ఉంటే కొద్దిగా బాగుండేది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క నీ స్థలం వివాదం సంబంధించి ఆక్యుపై చేసిన విషయంలో కూడా మేము కూడా ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అలానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దృష్టి గారికి, అలానే లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. తప్పుడు అట్లనే వచ్చేసేపటికి ఈ సైట్కి సంబంధించి మా లీగల్ టీంతో కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అవసరమైతే మీకు సంబంధించిన సైట్కి సంబంధించిన పిటిషన్లు కూడా దాఖలు చేసే విధంగా కూడా మా తరఫున హెల్ప్ అయితే చేస్తారు. ఓకేనా? మీరు దీనికి సంబంధించి ఎటువంటి అధైర్యపడవసరం లేదు. మా టీం కూడా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీకు హెల్ప్ చేస్తారు. సరేనా? ఓకే, నమస్కారం.